హాయ్ ఎవ్రీవన్, నేను మీ మనీలా. వెల్కమ్ మై ఛానల్. ఈ వీకెండ్ పదండి, మంచి ఎండల్లో చల్లటి ప్లేస్కి వెళ్ళిపోదాం. మామిడి తోటలు, ఇటంతా ఖర్జూరం తోట, మధ్యలో రోడ్డు, మట్టి రోడ్డు, అది కూడా ఇలా వెళ్తున్నాం. అది రోడ్డు పక్కన చిన్నగా పిల్ల కాలువ. ఇప్పుడు ఈ పిల్ల కాలువలోకి వచ్చి పిల్లలో మేము ఆడుకుంటాం. అందుకోసం ఇక్కడ వరకు వచ్చి పార్క్ చేసేద్దాం కార్ని. నీళ్ళు చూసారా ఎంత క్లీన్గా నీట్గా ఉన్నాయో. మరి ఇంకెందుకు, పదండి మంచి ప్లేస్ చూసుకుని మన సెట్ అంతా అరేంజ్ చేసేసుకుందాం. ఒక ప్లేస్ చూసుకుని, మామిడి చెట్టు బాగుంది, దీని కింద మాకు మ్యాట్లు వేసుకుని ఫుడ్ అంతా అరేంజ్ చేసుకుని సెట్ చేసేసుకుందాం. పదండి. పచ్చటి పొలాలు ఎంత బాగున్నాయో. కార్స్ ఇక్కడ పార్క్ చేసాము మేమంతా. ఏం కాదు, ఏం అవ్వదు, దిగు. సరిగా సరిగా కాళ్ళు పెట్టి కిందకి. నాన్నకి కాలు కాలు సరే. ఇక్కడికి వచ్చి ఆడికి, ఇక్కడ నీడగా చిన్నగా ఉంది. నాన్న ఉంటారు. ఏం పడి పెద్ద లోతు లేదమ్మా, వాళ్ళకే మోకాల వరకు వచ్చింది. అసలు ఈ ప్లేస్కి వస్తే మనం ఆ మామిడి చెట్లు, ఆ అరటి చెట్లు చూస్తే ఏంటి మనం ఇండియా తోటలోకి వచ్చేసామా అని అనిపిస్తే, మధ్యలో ఖర్జూరం చెట్టుని చూస్తే కాదు కాదు మనం ఇక్కడే ఉన్నాం అని అయితే గుర్తు చేస్తుంది ఆ ఖర్జూరం చెట్టు. ఇంత బాగుంటుందండి ప్లేస్ అంటే. అసలు చిన్నప్పుడు ఇలాగ పిక్నిక్ తెచ్చేవాళ్ళు మనల్ని. మీకు గుర్తుందండి, మా స్కూల్లో అయితే అలాగే పిక్నిక్ అని చెప్పి మామిడి తోటలోకో లేకపోతే కొబ్బరి తోటకో తీసుకెళ్ళి అక్కడ వంటలు చేసి భోజనాలు పెట్టేవాళ్ళు, గేమ్స్ అవి కండక్ట్ చేసి. ఆ రోజులైతే నాకైతే బాగా గుర్తొచ్చినాయి. బయట నుంచి ఫుడ్ తెచ్చేసుకున్నాం, ఫుల్గా కూర్చుని ఆ ఫుడ్ అంతా, ఆ గ్రీనరీ చూస్తూ ఎంజాయ్ చేసాం. అసలు ఇలాంటి ప్లేస్లో ఇంకెందుకంటే ఫ్యాన్లు వద్దు, ఏమీ వద్దు, చల్ల గాలి ఎంత బాగుందంటే అంత. దీని మొదలు చూడు ఎంత ఉందో అసలు. శ్రీనివాస్ గారే నాటారు. మీరే నాటారండి గత జన్మలో. గత జన్మలో ఇక్కడ అరవిగా పుట్టి ఇక్కడ నాటేశారు. స్టార్ట్. 1 2 3. ఎవరు కొట్టారు? వన్ టైమే కొట్టాలి. అమ్మ తేజ్ గారు చూడు మీద ఎక్కువ కూర్చున్నాడు. ఎవరు కొట్టారు చెప్పు. సాత్విక కొట్టింది ఫస్ట్. నిజం వీడియో తీస్తున్నానండి. నిజం నిజం. 1 2 3. పిల్లలైతే వాటర్తో పిచ్చి పిచ్చిగా ఆటలాడుతున్నారు. ఈ వాగు అసలు సరిగ్గా చూపిస్తాను, నేను బ్యాక్ కెమెరా ఓపెన్ చేస్తా. ఇది పంట పొలాలు ఉంటాయి కదండి, చుట్టూ ఇందాక చూసాం కదా, ఆ పొలాలకి నీళ్లు వెళ్ళే దారి ఇది. ఈ నీళ్లతోని చుట్టూ ఉన్న పంట పొలాలన్నీ కూడా పండుతున్నాయి. మెయిన్గా అయితే ఇది మనం ఇప్పుడు మెయిన్ లైన్, ఈ మెయిన్ లైన్ నుంచి డివైడ్ అవుతుంది. లోపల ఉన్న పొలాలకి వాళ్ళకి నీళ్ళు తీసుకుంటున్నారు. ఎన్ని కావాలంటే క్లోజు తీయాలంటే అలా ఆ రకంగా వాళ్ళు
పెట్టుకుంటున్నారు. లోపల అరటి తోటలు, మామిడి తోటలు అన్నీ ఉన్నాయి. మనము అలా తోటల్లో కూర్చుంటే ఎవరు ఏమి అనరు. మనం ఫ్రంట్కే కూర్చున్నాక జనాలు అటు ఇటు మూవ్ అవుతూ ఉంటారు. మనం ఏమంటే అక్కడ ఏమి డ్యామేజ్ చేయకుండా మన పని మనం చేసుకుని సరదాగా పిల్లలతో పిక్నిక్ వచ్చాము, ఫుడ్ తెచ్చుకుని తిని అంటే ఎవరు ఏమి అనరండి. చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఎందుకంటే అక్కడ మనం ఏమీ డ్యామేజ్ చేయట్లేదు కాబట్టి మంచిగా ఉంటున్నాం. చెప్పలేదు, అప్పుడే కొట్టారు. అది మీ తప్పు. మీరు యాక్టివ్గా ఉన్నారు, మీరు లేజీగా ఉన్నారు. రెడీ 1 2 3 చెప్పినాక అదే దూరం 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 డోంట్ అదే 1 2 3 అంత దూరం లేచాడురా. వాడు చెప్పలే వాడే 1 2 3 ఈజీ నో సాత్విక రెడీ జర్రా రెడీ 1 2 3 చెప్పలేదు. మళ్ళీ ఉండాలి. 2 3 అప్పుడాలు వెళ్ళే మనం స్టార్టింగ్లోనే ఆగిపోయామండి. ఈ వాగు ఇంకా చాలా దూరం లోపలికల్లా వెళ్తుంది. చాలా పంట పొలాలు అయితే పండుతున్నాయి ఇవి నీళ్ళని వాడుకుని. ఇంకా అయిపోయిందండి, పిల్లలకి స్నానాలు అయిపోయినాయి, ఎంజాయ్ చేసేసారు, డ్రెస్ చేంజ్ చేసేసుకుని పదండి ఇంకా మనం ఇంటికైతే వెళ్ళిపోదాము. ఇది చిన్న రోడ్డు గురించి ఒక కారు తర్వాత ఒకటి మనము రివర్స్ చేసేసుకుని జాయిగా అయితే బయలుదేరిపోతున్నాం. ఇన్ని నీళ్ళు వచ్చినాయి చూసాం, కానీ నీళ్ళతో ఆడుకున్నాం. మరి ఆ నీళ్ళు ఏ ప్లేస్ నుంచి వచ్చినాయి అవి కూడా చూడాలి కదా. మనం అలా బయటకు వెళ్ళిపోతే అక్కడ ఒక మసీదు ఉంటుంది, మాస్క్. ఆ మాస్క్ దగ్గర నుంచి ఈ నీళ్ళు అయితే ఇక్కడి నుంచి ఆ నీళ్లు మన పొలాలకి బయలుదేరి వస్తున్నాయండి. ఇది ఇంక ఇప్పుడు ఇంటికి కాదులేండి, చిన్న షాపింగ్ ఉంది, ఆ షాపింగ్ చేసేసుకుని ఇంటికైతే బయలుదేరిపోతాం మేము జాగ్రత్తగా. థ్యాంక్స్ అండి మా వీడియో చూసినందుకు. నా వీడియోగా నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.